చిన్న ముంబైగా పేరొందిన చీరాల వస్త్ర వ్యాపారానికి కాదు, చారిత్రక క్రైస్తవ ప్రార్థనా మందిరాలకు కూడా చిరునామానే. జిల్లాలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులున్న ఈ ప్రాంతం చారిత్రక ప్రార్థనాలయాలకు నిలయం. 100 ఏళ్ల చరిత్రలో అలరారుతున్న ఈ మందిరాలు జిల్లాకే తలమానికం. ఇక డిసెంబర్ నెల వస్తే చాలు క్రిస్మస్ శోభతో ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతాయి. చీరాల పట్టణంలో ప్రధానమైన పెద్ద చర్చ్ పురాతనమైంది. అత్యంత ప్రసిద్ధిగాంచిన సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ 1916లో బ్రిటిష్ పాలకులు చీరాల ప్రజలను ఆధ్యాత్మికం వైపు నడిపించేందుకు పట్టణం నడిబొడ్డున దీన్ని నిర్మించారు. బైబిల్ సందేశాన్ని అందించి చీరాలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇటీవలే 108 ఏళ్లు పూర్తి చేసుకుని జిల్లాకే తలమానికమైంది. క్రైస్తవులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. డిసెంబర్ నెల రావడంతో ప్రత్యేక ప్రార్థనలతో పాటు సెమీ క్రిస్మస్లు, యూత్ క్రిస్మస్లు, చిన్నారులకు బైబిల్ క్విజ్లు, ప్రదర్శన కార్యక్రమాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. డిసెంబర్ 24న అర్ధరాత్రి 12 గంటలకు జరిగే క్యాండిల్ సర్వీస్ కార్యక్రమంలో వేల సంఖ్యలో ప్రజలు పాల్గొని కొవ్వొత్తుల వెలుగులతో క్రీస్తుకు స్వాగతం చెబుతూ పండుగను ఆస్వాదిస్తారు. క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ దీపాలంకరణలతో సెయింట్ మార్క్స్ లూథరన్ చర్చ్ మెరిసిపోతుంది. అదేవిధంగా అరుదైన రూపంతో అలనాటి కట్టడాలకు ప్రతీకగా సాల్మన్ సెంటర్ పంచాయతీ బేర్పేట 1934లో సెయింట్ లూక్స్ ప్యారిష్ చర్చ్ నిర్మించారు. అప్పటి నుంచి క్రైస్తవ బోధనలు వినిపిస్తూ వారిని భక్తి మార్గాన్ని నడిపిస్తున్నారు. పురాతన కట్టడాలకు పాశ్చాత్య దేశాల్లో చర్చిల మాదిరిగానే దీని నిర్మాణం ఆకట్టుకుంటుంది. ఈ ఏడాది ఈ చర్చి 90వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ చర్చి నిర్మాణంలోనే బేర్పేటగా ఈ ప్రాంతానికి నామకరణమైంది. ప్రతిరోజు ప్రత్యేక ప్రార్థనలతో క్రీస్తును ఆరాధిస్తారు. విద్యుత్ కాంతులతో ఆలయాన్ని విశేషంగా ముస్తాబు చేసి సెమీ క్రిస్మస్కు స్వాగతం పలుకుతున్నారు. చర్చి ఆవరణలో ఏర్పాటు చేసే క్రీస్తు పుట్టుక వేడుక ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ ప్రాంతంలోని ఇళ్లన్నీ నక్షత్ర కాంతులతో అలరిస్తుంటాయి. చీరాల్లోని అన్ని చర్చిలను, వీధులను విద్యుత్ అలంకరణతో తీర్చిదిద్దారు. క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకల ఏర్పాట్లు హడావుడితో ఉన్నారు.